ఆ నలుగురిలో ఉన్న ఐక్యత, సంఘములో క్రైస్తవులలో ఐక్యత అనేది చాలా అవసరం. లేలియా సంఘము ఐక్యతగా ఉంటే ఏ దుష్టుడు మన దగ్గరికి చేరడానికి భయపడిపోతాడండి. సంఘము ఐక్యతగా ఉంటే ఎప్పుడు మనం ఎవరు కూడా చేయలేరండి. సంఘము ప్రార్థించినప్పుడు ఏమైపోయాయి? సంఖ్యలు విడిపించబడ్డాయి. సంఘము ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ సన్నిధి దిగి వచ్చింది. ఎందుకు వారు ప్రార్థించారో తెలుసా? ఐక్యతతో ప్రార్థించారు. సంఘము ఐక్యతతో ప్రార్థించారు. సంఘము ఐక్యతతో కూడిన ప్రార్థన చేస్తారండి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలలుగా మేడగదిపైకి దిగి వచ్చారు. దేవునికి స్తోత్రం.